ధోని రిటైర్ అయిపోయినట్టేనా, ధోని సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడరా అని అనుకుంటున్న అందరికీ నాకు అర్థమైంది, నాకు అనిపించింది చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటి విషయం, స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒక 2 రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్లో క్లియర్గా చెప్పున్నారు దట్ కాఫ్ ఇంజురీ నుంచి రికవరీ జరుగుతోంది, కానీ తన కాఫ్ మళ్ళీ ట్విస్ట్ అయింది. అంటే ఇంజురీ కాస్త మళ్ళీ పెరిగింది, రికవరీ ఇంకాస్త డిలే అవుతోంది. నా ధోనికి ఆడాలనే ఉంది, కానీ తన శరీరం సహకరించట్లేదు. మనకి నచ్చినా నచ్చకపోయినా మన ఫేవరెట్ మహేంద్ర సింగ్ ధోని వయసు 44 సంవత్సరాలు. తన క్రికెట్ ఏ స్థాయిలో ఆడేవారో అందరికీ తెలుసు. ఆ స్థాయిని తగ్గినా కూడా ఓన్లీ ఫ్యాన్స్ కోసం మాత్రమే గత కొద్ది సీజన్స్ గా ఆడుతున్నారు. ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ హిస్ బెస్ట్, అయినా ఆడుతున్నారు. దానికి మనం మర్యాద చూపించాలా వద్దా? రెండో విషయం, చాలా మంది అడుగుతున్నారు ఎందుకు తను టీంతో పాటు ఉండట్లేదు అని. డగౌట్లోకి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, మీకు తెలుసు. ఫోకస్ మొత్తం అంతా ధోనిపైకి వెళ్ళిపోతుంది. ధోని తన కెరీర్లో ఎప్పుడూ కూడా తనని తాను ముందు పెట్టలేదు, ఎప్పుడు టీంనే ముందు పెట్టారు. ఇక్కడ తను వస్తే ఫోకస్ తనపైకి వచ్చేస్తుంది కాబట్టి టీం గురించి ఎవరు మాట్లాడరు, కాబట్టి మంచైనా చెడైనా టీంకే దక్కాలి, కాబట్టి తను బహుశా రావట్లేదేమో. మూడోది అతి ముఖ్యమైన విషయం, మన స్వార్థం కోసం ఇంకెంతకాలం తనని ఫోర్స్ చేసి ఆడిస్తాం? మన స్వార్థం కోసం తను ఇంకా ఆడుతూ ఉండాలని ఎంతకాలం అడుగుతాం? తన శరీరం